వినాయక చవితి జరిపే వారికి డీజే సౌండ్లకు అనుమతి లేదని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నివాసాల మధ్యలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూడాలని ఆయన కమిటీలో ఆదేశించారు. సౌండ్ పెట్టినప్పుడు సమన్వయం పాటించాలని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఇలాంటి సౌండ్లు పెట్టవచ్చన్నారు. కేవలం మైక్ పర్మిషన్ మాత్రమే పోలీస్ శాఖ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7వ తారీఖు నాడు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మండపాలు ఏర్పరిచే వారికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మరియు డైరెక్ట్గా కూడా వారికి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారంతా కూడా మా ఆఫీస్కి వచ్చి వారి పర్మిషన్స్ పెడితే మేము వెరిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ మంజూరు చేస్తాం. అంతేకాకుండా 7వ తారీఖు మరియు 11వ తారీఖు నాడు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మా జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు 2 సార్లు గణేష్ ఘాట్ మరి పెన్నా ఘాట్ వద్ద విజిట్ చేసి సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మండపాలు ఏర్పరిచిన చోట డీజే సౌండ్లు పెట్టి చుట్టుపక్కల జనాలందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా వచ్చిన కంప్లైంట్స్ పట్ల మా అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మైక్ పర్మిషన్ మాత్రమే వారికి మంజూరు చేయడం జరుగుతుంది. ఎటువంటి డీజే పర్మిషన్ లేవు. ఎవరైనా అటువంటి విధంగా ప్రవర్తించి పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా వారికి యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా మా అందరూ ఎస్హెచ్ఓలకి కూడా తెలియజేయడం జరిగింది. కేవలం మైక్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మాకు తెలియజేయచ్చు. నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని బొమ్మల వద్ద కూడా పోలీసు బందోబస్తు 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం మా అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. జనరల్గా మార్నింగ్ 7 నుంచి నైట్ 9 దాకా ఉంటుందండి. 10 దాకా ఉంటుంది. అంతకుమించి మైక్ కూడా వాడడం లేదు. డీజే అసలు వాడడానికి లేదు. ఎటువంటి డీజే పర్మిషన్ ఇవ్వలేదు.